ఫస్ట్ ఇయర్. నేను కూలికి పోయినా. మా మమ్మీ ఇప్పుడు దసరా హాలిడేస్లో కూలికి పోయినా, ఆటోలో పోయినా, సైడ్కి కూర్చున్నా. అయితే వాడు వచ్చి వాడు రాంగ్ రూట్లో వచ్చి మాకు గుద్దేసి పోయిండు. లైట్ కూడా ఆఫ్ చేయకుండా మొత్తం ఫుల్ లైట్ వేసుకొని వచ్చి గుద్దేసి వెళ్ళిండు. నేను మా ఇంట్లో పరిస్థితి బాగా లేకపోతే నేను కూలికి పోయినా. సార్ మా కోసం వచ్చిండు. నారాయణఖేడ్ నుంచి మచ్చిండు సార్ వచ్చిన సార్కి ధన్యవాదాలు. పీర్లతాండకు చెందిన నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పీర్లతాండకు చెందిన వలస కూలీలు ఈ బీదర్ ప్రాంతానికి వచ్చి ఆటోలో యాక్సిడెంట్ అయ్యి, ఆటో కరెక్ట్ రూట్లోనే వెళ్తుంది, రాంగ్ రూట్లో వచ్చిన ట్రాక్టర్ ఆటోని గుద్దడం వలన యాక్సిడెంట్ అయ్యి చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని పరామర్శించడానికి ఈ బీదర్ పట్టణంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి మా టీం జిఎంఆర్ ఫౌండేషన్ సభ్యులందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగినది. ఇక్కడ ప్రస్తుతం 5 పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు సోనీబాయ్ ఉన్నారు, అలాగే నందినిబాయ్ ఉన్నారు, ప్రకాష్ ఉన్నారు, అలాగే శారదాబాయ్ ఉన్నారు. వీళ్ళందరినీ నేను పరామర్శించి వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంది అనేది తెలుసుకోవడం జరిగినది. ఈ అందరి పేషెంట్స్ కూడా విపరీతమైన నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏదో మా నామమాత్రపు కొంచెం ఆర్థిక సాయం కూడా మా ఉడత సాయం లాగా మేము చేయడం జరిగినది మా ఫౌండేషన్ తరఫున. నేను ఈ వలస కూలీలకు సంబంధించిన సమస్యలు నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. మనకు స్వతంత్రం వచ్చి 40 ఏళ్ళు అయినా కూడా ఈ వలస కార్మికుల యొక్క స్థితులు ఏమీ మారడం లేదు. సో ప్రభుత్వం తప్పకుండా వీటి మీద చర్యలు తీసుకోవాలి అని నేను విన్నవించుకుంటున్నాను. ఈ నారాయణఖేడ్ ప్రాంతంలో ఈ వలస కార్మికుల యొక్క సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ సమస్యని మన స్థానిక ఎమ్మెల్యే ఎంపీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేరవేర్చాలి అన్న కూడా నేను కోరుకుంటున్నాను. ఈ వలస కార్మికులకి మనము ఎంతో కొంత ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అంతేకాకుండా మన ప్రాంతంలో కొన్ని పరిశ్రమలను ఏర్పాటు చేసి ఈ వలస కార్మికులను యొక్క వ్యవస్థని మనం తగ్గించాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఎన్నో రకాల మంది ఇంటికి తాళం వేసి బండ్లు కట్టుకొని, ముఖ్యంగా గిరిజన బిడ్డలు చాలా దూరానికి వెళ్ళి చెరుకు కొట్టడానికి వెళ్తూ ఉంటారు. ఆ చెరుకు కొట్టే ప్రయాణంలో కూడా చాలా మంది విష పురుగులు గురి అయి కూడా చనిపోతూ ఉంటారు. కొంతమంది కరెంటు షార్ట్కు గురై చనిపోతూ ఉంటారు. వెళ్ళిన బండ్లు కూడా బోల్తబడి చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఇది ఒకటే కాదు, అనునిత్యం జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న పాలకుల పైన ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉంది. తప్పకుండా కఠిన చర్యలు తీసుకొని వీళ్ళకు పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కలగజేయాలి. అంతేకాకుండా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్లు జరిగితే వాళ్ళకు తగిన విధంగా వాళ్ళ ఆసుపత్రి ఖర్చులు భరించడంతో పాటు వాళ్ళకు తగిన ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చి ఆ నిరుపేద గిరిజన బిడ్డలైన నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ నందినిబాయి అనే ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి కూడా కూలీకి వెళ్ళి గాయపడి చికిత్స పొందుతుంది. ఆమె ఎందుకు వచ్చిందంటే దసరా సెలవుల్లో ఇంటికి రావడం వలన తను కూడా అమ్మకి తోడుగా కూలీకి వెళ్ళడం గాయపడడం జరిగింది. సో ఎందుకు అంటే చదువుకునే బిడ్డలు కూడా వాళ్ళు పని చేసుకుంటే గానీ వాళ్ళ కుటుంబం పోషణ జరగడం లేదు. ఈ వలస కూలీలు అనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. తప్పకుండా ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కలగజేస్తే తప్ప ఇది రూపుమాపదు. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా వాళ్ళ తగిన చర్యలు తీసుకొని నారాయణఖేడ్ నియోజకవర్గంలో తగినన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కలగజేయాలి అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. దెబ్బలు నేను డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రముఖులు కూడా ఈ బీదర్ ప్రాంతంలో ఉన్నారు. ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డి అన్నగారు ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా ఇక్కడ ఉన్న పేషెంట్స్కి తగిన సహాయ సహకారాలు అందించాలి అని కోరాను. తను కూడా ప్రత్యేకంగా చొరవ చూపి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కూడా ధైర్యంగా పేషెంట్స్కి చెప్పారు, మాకు చెప్పారు. సో ఇంటికి తిరిగి రావాలి అని నేను కోరుకుంటున్నాను.